హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ వాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. iOS 18 పబ్లిక్ బీటా 2 వచ్చింది. సెకండ్ అప్డేట్ వచ్చింది, బీటా 2 అప్డేట్ వచ్చింది. దాంతోపాటు ఎవరైనా డెవలపర్స్ బీటా వాడుతున్నట్లయితే వాళ్ళకి అప్డేట్ 4 వచ్చింది. ఈ రెండు కూడా ఒకే రకమైనటువంటి ఎన్హాన్స్మెంట్స్ తోటి బగ్ ఫిక్సెస్ తోటి రిలీజ్ అయ్యాయి. iOS పబ్లిక్ బీటా 2లో ఏముంది కొత్తగా, ఏం మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఏమి కొత్తగా యాడ్ చేశారనే విషయాలు మనం ఈ వీడియోలో చూద్దాం. ముఖ్యంగా సెట్టింగ్స్లోకి వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ ఒక ప్రధానంగా మనకు కనిపించేది ఏంటంటే, ఇక్కడ ఐక్లౌడ్కి సెట్టింగ్స్లో లాస్ట్లో ఒక ప్రత్యేకించినటువంటి సెక్షన్ క్రియేట్ చేయడం జరిగింది. ఇదివరకు మనం ఐక్లౌడ్లోకి వెళ్ళాలంటే మన యాపిల్ ఐడిలోకి వెళ్ళి అక్కడి నుంచి మనం ఐక్లౌడ్ని యాక్సెస్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ సేమ్ ఫీచర్స్ని, సేమ్ సెట్టింగ్స్కి ఒక ప్రత్యేకించినటువంటి సెక్షన్ని మనకి సెట్టింగ్స్లో క్రియేట్ చేశారు. ఇక్కడ స్క్రోల్ అప్ చేస్తే ఐక్లౌడ్ అనేటువంటిది ఇక్కడ మనకి సపరేట్గా ఒక ట్యాబ్ ఇచ్చి దాంట్లో మనం ఐక్లౌడ్ని కస్టమైజ్ చేసుకోవడానికి వీలుగా మనకు ఒక సెక్షన్ని పెట్టారు. ఇది ఈ పబ్లిక్ బీటా 2లో మనకి కొత్తగా యాడ్ అయినటువంటి ఫీచరు. రెండోది ఏంటంటే, మనం ఈ యాప్ లైబ్రరీలో ఇక్కడ ఈ హిడెన్ ఫ్యూచర్ అనేటువంటి ఒక ఫోల్డర్ మనం కొత్తగా చూస్తాం అనమాట. ఈ హిడెన్ ఫ్యూచర్ ఫోల్డర్ ఇందులో మనం దాచుకున్నటువంటి సీక్రెట్గా పెట్టుకున్నటువంటి యాప్స్ మన ఫేస్ ఐడి తోటి అన్లాక్ చేసుకుంటే ఓపెన్ అవుతాయి. ఆ హిడెన్ ఈ ఒక కొత్తగా ఈ ఫోల్డర్ ఒకటి మనకి పబ్లిక్ బీటాలో కనిపిస్తుంది. ఇంకొక అప్డేట్ ఏంటంటే, కంట్రోల్ సెంటర్ని బాగా కస్టమైజ్ చేశారు. కంట్రోల్ సెంటర్లో పబ్లిక్ బీటా 2లో కంట్రోల్ సెంటర్లో మనకి ఇక్కడ ఐ ట్రాకింగ్కి ఒక టాగుల్ని పెట్టారు, అలాగే స్టాప్ వాచ్కి ఒక టాగుల్ని పెట్టారు, అలాగే కెమెరాకి కూడా కొత్తగా ఒక టాగుల్ని, ఒక బటన్ని పెట్టడం ద్వారా కంట్రోల్ సెంటర్ నుంచి మనం కెమెరాలోకి వెళ్ళే అవకాశం కలిగేశారు. మనం ఇక్కడ ఈ ప్లస్ బటన్ నొక్కి యాడ్ కంట్రోల్స్ నొక్కినప్పుడు ఇక్కడ మనకు ఒక కెమెరా సెక్షన్ ఒకటి మనకి కనిపిస్తుంది. అలాగే అందులో కొత్తగా స్టాప్ వాచ్ ఒకటి యాడ్ అయ్యి కనిపిస్తుంది. అది మనం యాడ్ చేసుకోవడానికి వీలుగా మనం కంట్రోల్ సెంటర్లో యాడ్ చేసుకోవచ్చు. అలాగే మనం కొంచెం స్క్రోల్ అప్ చేసుకుంటూ పోతే iOS 18లో కొత్తగా వచ్చిన ఐ ట్రాకింగ్ ఫీచర్ని మనం ఎనేబుల్ చేసుకుంటే ఐ ట్రాకింగ్ ఐకాన్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇది కొత్తగా కంట్రోల్ సెంటర్లో ఉన్నట్టు కంట్రోల్ సెంటర్లో నుంచి మనం యాడ్ చేసుకోండి. ఇక్కడ మనం కస్టమైజ్ చేసుకుని ఈ ఐ ట్రాకింగ్ని మన కంట్రోల్ సెంటర్లోకి పెట్టుకునేటువంటి వీలు ఉంటుంది. ఈ స్టాప్ వాచ్ ఒకటి, ఐ ట్రాకింగ్ ఐకాన్ ఒకటి, అలాగే కెమెరా ఒకటి మనకి ఇక్కడ కొత్తగా ఈ iOS 18 పబ్లిక్ బీటా 2లో మనకి కొత్తగా కనిపించే ఉన్నాయి. డెవలపర్స్ బీటా 4లో ఏఐ ఫీచర్స్ని ఇన్కార్పొరేట్ చేస్తున్న దానికోసం ఒక చిన్న ప్రోమో కూడా ఇవ్వడం జరిగింది. అది డెవలపర్స్ బీటా 4 అప్డేట్లో స్పష్టంగా కనిపిస్తుంది. తర్వాత మనకి ఇక్కడ ఫ్లాష్ లైట్కి కొత్త యానిమేషన్ని కూడా యాడ్ చేయడం జరిగింది. ఇందులో మనకి ఇదివరకు ఈ iPhone 15 Pro వాడుతున్న వాళ్ళు ఎవరికైనా ఉంటే iPhone 15కి iPhone 15 Plusలో కూడా ఈ ఫీచర్ని యాడ్ చేశారు. ఇదివరకు iPhone 15 Proలో మనకు కనిపించేది ఈ ఫ్లాష్ లైట్ యొక్క యానిమేషన్, కొత్త యానిమేషన్. ఇక్కడే మనం ఈ ఫ్లాష్ లైట్ యొక్క లైట్ని తగ్గించుకోవడం, ఆఫ్ చేసుకోవడం చేయొచ్చు. అలాగే దీని ఫ్లాష్ లైటింగ్ ఇంటెన్సిటీని పెంచుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇలాగా స్క్రోల్ డౌన్ చేసుకోవడం, తగ్గించుకోవచ్చు. ఈ ఫ్లాష్ లైట్ని యొక్క కొత్త యానిమేషన్ కూడా ఇప్పుడు మనకు పబ్లిక్ బీటా 2లో యాడ్ అయింది. కొత్తగా కొంచెం ఎన్హాన్స్ చేశారు. iPhone 15లోను iPhone 15 Plusలో కూడా ఈ యొక్క ఫ్లాష్ లైట్ యానిమేషన్ యాడ్ అయిందనమాట. ఇంకా అలాగే iOS 18 పబ్లిక్ బీటా 2లో కొన్ని బగ్ ఫిక్సెస్ మనకి కనిపిస్తాయి. ఇదివరకు మనం హోమ్ స్క్రీన్ కస్టమైజ్ చేసుకుంటున్నప్పుడు, హోమ్ స్క్రీన్ని కస్టమైజ్ చేసుకుంటున్నప్పుడు ఎడిట్లోకి వెళ్ళిన తర్వాత కస్టమైజ్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఆటోమేటిక్, డార్క్ మోడు, లైట్ మోడ్లోంచి తర్వాత మళ్ళీ మనం ఈ డార్క్ మోడ్లోంచి వెళ్ళిన తర్వాత ఈ లైట్ మోడ్లోకి రావడానికి కొంచెం ఇబ్బంది పడేవారు. చిన్న బగ్ అందులో ఉండేది. మళ్ళీ ఆటోమేటిక్ మోడ్లోకి, డార్క్ మోడ్లోకి వెళ్ళినా, లైట్ మోడ్లోకి వెళ్ళినా మళ్ళీ ఆటోమేటిక్ మోడ్లోకి వచ్చేసరికి రావడానికి కొంత మనకి ఇబ్బంది అయ్యేది. దాన్ని కొంచెం ఈ పబ్లిక్ బీటా 2 అప్డేట్లో దాన్ని కొంచెం పరిష్కరించారు. అదేవిధంగా బ్రైట్నెస్ కంట్రోల్స్ దగ్గరికి వచ్చేసరికి ఈ బ్రైట్నెస్ కంట్రోల్ని మనం మ్యాక్సిమంలో పెట్టుకుని ఫోన్ని అన్లాక్ చేసి మళ్ళీ లాక్ చేసినప్పుడు ఆ బ్రైట్నెస్ మళ్ళీ మనకి జీరోలోకి వెళ్ళిపోయేది. మళ్ళీ బ్రైట్నెస్ జీరోలోకి వెళ్ళిపోయేటువంటి బగ్ కూడా కొన్ని ఫోన్స్లో మనకి కనిపించింది. ఆ బగ్ను కూడా ఇందులో ఫిక్స్ చేయడం జరిగింది. ఈ బ్రైట్నెస్ మళ్ళీ యథాతథంగా మనకి ఎంత పెట్టుకున్నామో అంతే బ్రైట్నెస్ మనకి కనిపించే విధంగా కొన్ని ఫోన్స్లో ఆ బగ్ ఉండేది. అది కూడా ఫిక్స్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఏంటంటే iOS 18 పబ్లిక్ బీటా 2ని అప్డేట్ చేసిన తర్వాత ఫోన్ రన్నింగ్ కొంచెం స్మూత్నెస్ పెరిగింది. ఇందులో బ్యాటరీ పరమైనటువంటి
ఈ ఎన్హాన్స్మెంట్స్ బగ్ ఫిక్సెస్ కూడా జరిగాయి. బ్యాటరీ బ్యాకప్ కూడా ఎక్కువగా వస్తుంది అని చెప్పేసి యాపిల్ సంస్థ చెప్తుంది. కొంచెం బ్యాటరీ బ్యాకప్ ప్రాబ్లమ్స్, బ్రైట్నెస్ ప్రాబ్లమ్స్, అలాగే స్క్రీన్ కస్టమైజేషన్లో ఆటోమేటిక్ లైటు డార్క్ థీముల మధ్య టాగుల్ అయ్యేటప్పుడు వచ్చేటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని కూడా ఈ బగ్ ఫిక్సెస్ని iOS 18 పబ్లిక్ బీటా 2 అప్డేట్లోను అలాగే డెవలపర్స్ బీటా 4 అప్డేట్లోను సెట్ చేయడం జరిగింది. ఆగస్ట్ నెలలో డెవలపర్స్ బీటాకి 5th అప్డేటు అలాగే పబ్లిక్ బీటాకి 3rd అప్డేటు వస్తుందని ఫస్ట్ వీక్లో సెకండ్ వీక్లో రావచ్చని ఆశిస్తున్నారు. అందులో మరిన్ని బగ్ ఫిక్సెస్ అలాగే సెక్యూరిటీ ఎన్హాన్స్మెంట్స్ కూడా ఉంటాయి. అలాగే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి కొన్ని ఫ్యూచర్స్ని ఈ పబ్లిక్ బీటా 3లోను అదేవిధంగా డెవలపర్స్ బీటా 5లోనే యాడ్ చేస్తారని చెప్పేసి చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో చూద్దాం. పబ్లిక్ బీటా 3 రిలీజ్ అయిన వెంటనే కూడా అందులో ఉన్నటువంటి కొత్త ఫీచర్స్ని కూడా నేను మీకు పరిచయం చేస్తాను. ఇలాంటి iOS 18కి సంబంధించిన ఐఫోన్ సంబంధించిన ట్యుటోరియల్స్, సాఫ్ట్వేర్ అప్డేట్స్ గురించి మీరు మివాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ బంధుమిత్రులతో కూడా షేర్ చేసుకోండి. జై హింద్, జై భారత్.